హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఈ రోజు అయితే మా అత్తమ్మకైతే ఆపరేషన్ అయితే జరిగింది. మార్నింగ్ 10 o'clock అయితే వెళ్ళారు. 10 o'clock వెళ్తే మళ్ళీ 9 అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి. ఈ ఐ ఆపరేషన్ కి వెళ్ళేటప్పుడు ఎవరికైనా సరే అలానే చేస్తారు. ఏంటంటే గాజులు కానీ, కమ్మలు కానీ, ముక్కు పుల్లలు కానీ వీటన్నిటినైతే తీసేయి అని అయితే చెప్తారనమాట. బై మిస్టేక్ మనమైతే మర్చిపోయి కూడా అక్కడ ఉంటాం అనుకోండి, అక్కడ కూడా తీపిస్తారనమాట. అలా ఉంటుందన్నమాట ఆపరేషన్స్. నాకు తెలిసి అయితే ఈ ఐ ఆపరేషన్ కి అయితే మెయిన్ మేజర్ కదా, ఎందుకంటే సెన్సిటివ్ పార్ట్ కదండి అయ్యి. సో అందుకనేసి అయితే ఇలా తీస్తారనేసి అయితే అనుకుంటున్నాను. మెయిన్ విషయం ఏంటంటే నాకు అసలే తెలియదు, అంటే ఆపరేషన్ చేస్తే ఇలాంటివన్నీ పెడతారో పెట్టారో అసలు తెలియదు అనమాట. ఇక మా వాళ్ళు వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది. వచ్చి రాగానే మా అత్త అయితే మొహం అయితే కడుక్కొని ఇంట్లోకి అయితే వచ్చేసింది. చాలా మొండిగా ఉన్నాననేసి అయితే మళ్ళీ అయితే వాటిని తీసేసింది కదా, ఇవన్నీ అయితే పెట్టించుకుంది. ఈ ట్యాగ్ అండి, ఈ ట్యాగ్ అయితే వేసి పంపించారనమాట. మళ్ళీ ఈమె హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అంటే ఎంతో టైం ఇవ్వలేదన్నమాట. ఎప్పుడు ఇచ్చారంటే నెక్స్ట్ డే మార్నింగే విజిట్కి రమ్మని చెప్పారనమాట. ఇంకోటి ఐ కుట్లు ఉంటాయి కదా, ఆ కుట్లను అయితే ఇప్పేయడానికి అనమాట. అంతకు ముందు అయితే 1 వీక్ అని చెప్పిండే మా అత్తయ్య, నాకు కూడా తెలియదు. బట్ ఈసారి ఏంటో మరి ఇంత తొందర వెళ్ళాలా అనేసి అయితే అడిగింది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మా అత్తయ్య అయితే లెఫ్ట్ ఐ అయితే చేయించుకున్నది, ఇప్పుడైతే రైట్ ఐ అనమాట. ఇక రైట్ ఐ కూడా అయిపోయిందండి ఇవాళనే. సో ఇంకా ఎలా ఉంది అంటే పెద్దగా పెయిన్ అయితే ఏం లేదని చెప్పేసింది. సో ప్రతి ఒక్క ఆపరేషన్కి అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి కదా, అవైతే ఫాలో అవ్వాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఎంతైనా. ఈ ఐ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అయితే ఏదైనా మెత్తగా తినాలి, ఇంకోటి నమలకూడదు అని అయితే చెప్పారనమాట. సో అందుకనేసి అయితే మా అత్తయ్యకైతే సపరేట్ అయితే అన్నం అయితే వండాను. వండిన తర్వాత పప్పు చారు అయితే చేశాను. అదే తినేసి అయితే ఫైనల్ అయితే అయిపోయింది అనమాట. ఫైనల్ గా అయిపోయిన తర్వాత ఇంకా మందులు అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా ఇస్తారేమో అనేసి అయితే అనుకున్నాను. ఆపరేషన్ జరిగిన తర్వాత అయితే అన్ని ఆన్ ది స్పాట్ లో అయితే జరగవు కదా, అంటే ఒక డే ముందు వెనకకి అవుతుంది కదా. సో నేనైతే అలానే ఊహించాను. బట్ రేపైతే ఇస్తారేమో అని అనుకుంటా, చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock అయితే వెళ్ళాలి అనేసి అయితే ప్లానింగ్ ఉండే. ఇంకోటి ఆ టైంకే రమ్మని చెప్పారు. ఇక మేమున్న ప్లేస్ లో అయితే వర్షం అయితే పడుతుంది. ఇంకా ఏం చేస్తాం, ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇంకా వెదర్ని ఏం చేయలేం కదా. ఇకపోతే వీళ్ళు లేచేసరికి అయితే కొంచెం అయితే లేట్ అయింది. సో లేచారు కదా, ఇంకా వర్షం పడుతుంది, ఇంకా లేట్ అయ్యే వెళ్తారేమో అనేసి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ అయితే ఉప్మా అండి, మునగాకు పొడితో తినేసామన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఇకపోతే మా పిల్లలు అయితే లేచారండి, అది చూడండి చెప్పినట్టే వింటుంది. నేను కొంచెం కోపడితే మాత్రం ఆమె అయితే లేచి బ్రష్ అయితే చేసుకుంటుంది. ఇకపోతే నాకైతే ఏకైక పుత్రరత్నం కదా, సో అయినైతే అస్సలు వినడు. కొడుకు దగ్గర అయితే ముందైతే నేనైతే ఇలానే చేశాను, ఫస్ట్ సాఫ్ట్ గా చెప్తాను, వినడు. కోప్పడి కొట్టేంత వరకు అయితే తెచ్చుకుంటాడనమాట. అప్పుడైతే ఓకేలా నేను ఒక్కదానైతే చేసుకుంటాను, వెళ్ళిపో, నువ్వు అస్సలు ఉండకు, ఇలాంటి మాటలు అయితే వచ్చేస్తుంటాయి అనమాట ఫాస్ట్. సర్లే నేను వెళ్ళిపోతాను, నువ్వైతే మొహం కడుకో అని చెప్పి ఏదో ఒకటి కాకమ్మ కథలు పిట్టమ్మ కథలు అయితే చెప్పైతే ఎవ్రీడే అయితే బ్రష్ చేయిస్తూ ఉంటాను. అలవాటు పడాలి కదా, డైలీ ఏదో ఒకటి చేయిస్తుంటే వాళ్ళకైతే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అలవాటు పడేంత వరకు అయితే ఈ తిప్పలు అయితే తప్పదు ప్రతి ఒక్కరికి, అంటే అమ్మలకు. మారం చేసే మన పిల్లల దగ్గర అయితే ఇలా అయితే మోటివేట్ అవ్వడం అయితే పెద్ద కష్టమైన టాస్కే. బట్ ఏం చేస్తాం, వాళ్ళ దారికి రావాలంటే మనమే డౌన్ అయిపోవాలి. ఏదో ఒకటి చెప్పైతే పని అయితే కానించాలి, లేకపోతే అస్సలు మాట వినరు. ఇంకోటి వాళ్ళకి నచ్చినట్టే చేస్తూ ఉంటారు. ఎవ్రీడే టైం ప్రకారం అయితే చేయాలి, లేచిన వెంబడే ఏం చేస్తామో అదే చేయాలనేసి అయితే నా థింకింగ్ అనమాట. లేకపోతే వాళ్ళైతే అల్లరి పనులు అయితే చేయడం అయితే అస్సలు ఆపరు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కడగకుండా తినడం ఇలాంటివి చాలా మంది పిల్లలే చేస్తుంటారు. బట్ మనం అలవాటు చేసేదాన్ని బట్టే ఉంటుంది ఏదేమైనా. ఇక మా వాళ్ళు అయితే ఉప్మా తినేసి రెడీగా అయిపోతున్నారు అనమాట. కట్టుకో, చెల్ల కూడా కట్టుకో, గాలి తలగొద్దు చూడు. కట్ ఆ కుట్లి పేరు తెచ్చుకో, నీకు
కుట్లు కనుక అది పెట్టలేరు అది కథ. తీసుకపోపి తోలుకపో. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారమ్మా, నేను కూడా వెళ్తాననేసి అయితే నన్ను దించానైతే ఏమైతే నా వెంబడైతే పడింది చూడండి. హ్యాపీ కొట్టు హ్యాపీ. మీ తమ్ముడు తప్పు చేసిండు. నీ సొంత తమ్ముడు అయితే తప్పు చేస్తే కొట్టవా? మరి దారికి ఎట్లా వస్తాడు? ఏ లడ్డు, నువ్వు తప్పు చేసినావా లేదారా? నిజం చెప్పి ఇప్పుడు, చేసినావా లేదా? ఆడేం చేసినావు నువ్వు? చేసినావు చెప్పు. మరి ఆడేం చేసినావు? మరి నేను ఎందుకు కొట్టినా చెప్పు. మీ అక్కకి చెప్పు. మీ అక్క నా దగ్గర జగడం పెట్టుకుంటుంది. చెప్పు ఏం చేసినావు? హ్యాపీ కొట్టు హ్యాపీ. మీ తమ్ముడిని కొట్టు. ఎందుకు కొట్టావు? నీకు తమ్ముడు అంటే ఇష్టం. చూడు, మరి నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తున్నావు కదా, మీ అక్క కూడా కొట్టదంట. నేనే కొట్టాలనా మళ్ళీ? ఇంకోసారి అట్లా చేస్తావా? చేస్తే ఏం చేస్తా? కొట్టేది కాదు, బూచోనికి పట్టిస్తా ఈసారి కంపల్సరీ. పట్టియాలనా? ఫైనల్గా హాస్పిటల్కి అయితే వెళ్ళారు. అంటే ఇవాళ అయితే లేట్గానే వెళ్ళారు, వర్షం వచ్చిందని. బట్ అదేంటో మరి త్వరగా వచ్చారు. నేనైతే షాక్ అయినా, అమ్మో ఇంత తొందరగా వచ్చారు. ఎగ్జాక్ట్గా ఇకపోతే మా హ్యాపీ అయితే మా అత్తమ్మని తీసుకురావడానికి అయితే కింది నుంచి అయితే పైనకి వచ్చింది. బట్ మా అత్తమ్మ అయితే ఆ బరువుని అయితే మోస్తూనే వస్తుంది. హ్యాపీ వస్తుందని కూడా ఇవ్వట్లేదు అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే మా చిరుతల్లికి అయితే ఇలా చూడండి, ఇలా వైట్గా ఇలా పగుల్లాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే బాగా మామిడి పండ్లు అయితే ఇష్టం తినకైతే మామిడి పండ్లను తినేస్తుంది. డైలీ 2 మ్యాంగోస్ అయితే తిన్నది. డైలీ 2 మ్యాంగోస్ తిన్నది. అందుకే నువ్వు ఎంతగానో ఓపికతో భరించుకొని ఉంటే అది తగ్గిపోతుంది. ఈమె నాకంటే మొండి ఉన్నట్లుంది అనుకుంటది తెలుసా? ఒకప్పుడు ఈ మొండి హ్యాపీ దగ్గర నేనైతే అస్సలు ఉంటాను అనేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఫుల్ హ్యాపీ, మనకు అప్పుడు హెల్త్ సెట్ అయిపోతుంది కదా. ఇట్లా వైట్ వైట్ గా అయ్యిండే అయితే షాక్ అయినా. అంత డేంజర్ గా ఉంటది, చాలా పెయిన్ ఉంటదంట. ఇంకోటి మా చిట్టి తల్లి అయితే 2 days నుంచి అయితే బాధపడుతుంది. నొప్పి నొప్పి అని అంటుంది. ఏమైందని చూస్తే అలా జరిగిందనమాట. ఈ బాధలు మమ్మల్ని అయితే వదిలిపోనట్లు ఉన్నాయి. ఇంకోటి పిల్లలకు కూడా ఈ బాధ రావాలా అని అనిపించింది అనమాట. ఏంటో అసలు చిన్నపిల్లలకి ఇలా జరిగితే అస్సలు మనసు అయితే ఊరుకోదు. వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, అసలు కారం అన్నం తినలేరు. అబ్బబ్బబ్బా, తల నొప్పి వస్తుందండి ఇలా జరిగితే మాత్రం. కానీ చాలా ఏడుస్తుంది అండి. కొంచెం కారం తగిలినా నొప్పి నొప్పి అని బాగా ఏడుస్తుంది 2 days. బట్ తనకి తగినంతగా అంటే సాల్ట్ కర్డ్ అయితే వేసి అయితే తినిపించేదన్నమాట రోజు. ఇది వచ్చి 2 days అయింది, అయినా తగ్గట్లేదన్నమాట. ఏమో ఇంకా ఈ 1 day ఒకటి చూసి స్టెప్ తీసుకుందాం అనేసి అయితే అన్నీ చలవగా ఉండేటివి అయితే తినిపిస్తున్నాను అనమాట. ఎట్లనేది
ఇక ఇవాళ వచ్చేసి అయితే మేమైతే లంచ్లోకి బీన్స్ కర్రీ, బాయిల్ ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ఇంకా వాళ్ళైతే నేను తినను ఎంతైనా హ్యాపీకి చెప్తే వింటుంది కదా, సో ఆమెకైతే ఇంకా కర్డ్ రైసే వేసాను అనమాట. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ పెద్దవాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళుగా ఉంటారు, చెప్పినట్టు వింటారు. నాకు తెలిసి మా అమ్మాయిని చూస్తేనే నాకు అర్థమవుతుంది అనమాట. ఇంకోటి పెద్దవాళ్ళు అయితే భయంతో కూడిన వాళ్ళు కూడా ఉంటారు, చాలా భయపడుతూ ఉంటారండి. ఎందుకు అసలు చిన్న వాళ్ళంతా యాక్టివ్గా అయితే ఉండరు. ఇంకా నా పిల్లల్ని చూస్తూ ఉన్నాను కదా, తేడా అయితే ఇట్టే కనిపెట్టేస్తాను. ఇంకోటి మా ఫ్యామిలీలో కూడా నేను చిన్న, మా అక్క పెద్ద అనమాట, అలా ఇంకా కనిపెడుతూనే ఉన్నాను. ఎంతైనా చిన్నవాళ్ళు చాలా గట్టోళ్ళు, హుషారుగా ఉంటారు. పెద్దవాళ్ళు కొంచెం భయస్థులు, వాళ్ళు కూడా ధైర్యంగానే ఉంటారు. బట్ ఇంకా ఫెయిల్ అయితే ఎలా ఉంటుందంటే వాళ్ళది భయంగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఇక్కడైతే నేనైతే కళ్ళ అయితే వేస్తున్నాను. అంటే ఇవాళనే ఇచ్చారనమాట. ఇవాళ ఇచ్చిన తర్వాత అంటే ఇన్ని డ్రాప్స్ 1 డేలో వేయాలనేసి అయితే టార్గెట్. ఆ 1 డేలో అన్ని డ్రాప్స్ అయితే వేసేసేయాలి. ఫస్ట్ అయితే అచ్చం పాల లెక్కనే ఉంది, చూసైతే షాక్ అయిపోయినా. ఇలాంటి డబ్బాల్లో పాలెందుకు ఉన్నాయి అనేసి అయితే అనుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ప్యూరు ఉన్నాయండి. ఇంకోటి మా అత్తయ్యకైతే రైట్ అయ్యి కాబట్టి 3 డ్రాప్స్ అయితే ఇచ్చారు. ఇకపోతే వీటన్నిటిని అయితే సీల్ తీసి అయితే ఒకేసారి అయితే పెట్టుకుంటున్నాను. ఇక ఈ 3 డ్రాప్స్ అంటే 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని అయితే వేసేసేయాలన్నమాట. ఫైనల్గా అయితే ఈ 3 డ్రాప్స్ అయితే టైం ప్రకారం అయితే వేయాలి. ఇంకోటి కన్ను అయితే రెడ్ అవుతుంది. ఇంకోటి పెయిన్ అయితే పెద్దగా ఏం లేదని అయితే చెప్తుంది. అక్కడ వాళ్ళైతే ఏం చేశారంటే నొప్పి రాకుండా ఒక టాబ్లెట్ కూడా ఇచ్చారనమాట. అదేంటంటారా, డోలో టాబ్లెట్. ఇకపోతే మా అత్తమ్మకి అయితే చెవులు అయితే వినపడవు, సో అందుకనేసి 2-3 టైమ్స్ అయితే చెప్పాల్సి అయితే వస్తుంది. ఎలా ఉండే నీ ఫీల్ అని అంటే మా అత్తమ్మ అయితే చెప్తుంది అనమాట, ఇలా ఇంజెక్షన్ వేసినట్టు ఉందిరా, బాగా సులుక్కుమనింది. ఇంకోటి లెన్సెస్ అయితే పెడతారనేసి అయితే అన్నది. బట్ అవి పెడతారా పెట్టారా అయితే నాకు కూడా తెలియదు. చూసి అయితే వేయాలన్నమాట ఈ డ్రాప్స్ అయితే, ఎందుకంటే 1 డ్రాపే వేయాలి. ఈ మందు వేసుకున్న తర్వాత అయితే ఆ ఫ్లేవర్ అయితే సమ్ టైమ్స్ అయితే నాకు ఒకసారి కన్ను అయితే రెడ్ అయిపోయింది. ఆ ఫ్లేవర్ స్మెల్ నా టంగుకి అయితే ఆ మందు వచ్చి తాకడం అంటూ అలాంటిది అయితే జరిగిందే. సో నేనైతే అప్పుడైతే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఆపరేషన్లు చేసుకున్నా సరే అయితే నోరైతే అస్సలు బాగుండదు. మా అత్తయ్య కూడా సేమ్ అలానే అనమాట. ఇంకా ఆపరేషన్ చేసుకున్నది కదా, సో అందుకనేసి అయితే టేస్ట్ అయితే వెతుక్కుంటుందన్నమాట. ఇకపోతే ఏమైతే ఆకు ఎక్కువగా వేసుకుంటుంది కాబట్టి ఇక్కడికి మా దగ్గరికి అయితే వస్తే అయితే ఒక్కొక్కసారి అయితే ఆకులను అయితే మర్చిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా సడన్గా అయితే గుర్తు చేస్తే నేనే తీసుకొస్తాను. ఇక్కడ వీళ్ళకైతే ఆకు వేసుకోకపోవడం వల్ల వీళ్ళకైతే మెంటల్ వచ్చేస్తుంది అనమాట. ఇకపోతే వాళ్ళ నాన్నమ్మతో అయితే గోరింతాకైతే పెట్టుకుంది, చాలా కష్టపడి అయితే పెట్టింది అనమాట. ఇకపోతే మా హ్యాపీ అయితే ఇంకా అప్పట్లో నేనైతే ఎక్కువ మాట్లాడేదాన్ని అనమాట. ఇప్పుడు ఇంకా ఏ పన్నైనా ఇది చెప్పుకో అని అంటే ఇంకా చెప్పేస్తూ ఉంటుంది చెవిలో అయితే. ఒకటి చెప్పు అంటే ఇంకొకటి అయితే ఏం చెప్పదు, స్ట్రైట్గా పాయింట్కి అయితే వస్తుందన్నమాట. ఇకపోతే ఊర్లో అయితే చాలా చెట్లు ఉంటాయి కదా, చాలా చెట్లు ఉండడం వల్ల చాలా వరకు పెట్టుకోరు. అదే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు దొరుకుతాయా అన్నట్టు ఉంటుందన్నమాట. స్మెల్ వచ్చే బొండు మల్లెలు కానీ, చామంతులు కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అండి. అలా అని మా పిల్లలు అయితే అలా చేస్తారండి. ఇంకా నేనైతే ఈవినింగ్ వచ్చేసి కొన్ని బర్తన్లు అయితే ఉండిండే, ఈ బర్తన్లను అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇక వీటన్నిటిని అయితే క్లీన్ చేసి అయితే మళ్ళీ వంట చేయాలన్నమాట. ఏంటో మన ఆడల జీవితం ఎప్పుడు వంట గదికే పరిమితమై ఉండాలి. వండాలి, అందరికీ తినిపియాలి, లేకపోతే అందరికీ వెయ్యాలి, మనం తినాలి, మిగిలింది ఉంటే. ఆ తర్వాత వచ్చేసి అయితే ఇంకా గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, వీటితోటే మనకైతే టైం అయితే సరిపోతుంది. అందువలన ఇంకా నేనైతే ఫాస్ట్గా అయితే ఈ పనులైతే చేసుకొని ఇంకా కర్రీస్, అన్నం అయితే పెట్టేశాను. ఏ మాటకు ఆ మాటే కానీ ఆడలు నిజంగా గ్రేట్ అబ్బా. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.